ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియో వెలివేయబడినదనియో నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, నిన్నెవ్వరూ లక్ష్య పెట్టట్లేదు. దేవుని వాక్యం అంటున్నది, నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు, నిన్ను గురించి ఎవరు ఆలోచించట్లేదు, నీ పరిస్థితి ఏంటి అని ఎవరు చూడట్లేదు. నీ ఆత్మ వర్ధిల్లితే ఇవన్నీ జరుగుతాయండి. నిన్నెవ్వరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, నిన్నెవరో వచ్చి ఆదరించవలసిన అవసరమే లేదు. నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉంటే ప్రియుడా, నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా సుఖముగా ఉంటావని ప్రార్థన చేస్తున్నాడట యోహాన్ భక్తుడు. అయితే ఆయన ఆరోగ్యమును కలగజేస్తాడట, అట్లనే నీ గాయములన్నీ కూడా కడతాడట. ఏ డాక్టర్ అవసరం లేదు కదా. ఆయన లోపల ఉన్న గాయాలు కట్టడానికి డాక్టర్లు ఎలా కడతారండి కదా. పైన ఆపరేషన్ చేస్తే ఆ గాయానికి ఏమైనా మెడిసిన్ ఉంటుంది, లోపల జరిగే ఆ హృదయములో జరిగే గాయములకు మందు ఉండదు కనుక వాళ్ళు వెలివేసినప్పుడు, నిన్ను తృణీకరించినప్పుడు, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, నిన్ను బాధ పెట్టినప్పుడు నీకు వ్యాధి కలగకుండా చూస్తాడు. అలాగే నీ గాయములు కడతాడు. ఎక్కడెక్కడ గాయములు అయ్యాయో ప్రేమైన సహోదరి సహోదరుడా, నలిగిపోతున్నావా, బాధపడుతున్నావా, దుఃఖముతో నీ హృదయము సలుపుతూ ఉన్నదా, పడక మీద ఏడుస్తూ ఉన్నావా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ తృణీకరించారు, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా గమ్యం ఏంటి, అసలు నా జీవితం ఏంటి అని అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నావా, ప్రభు ఈరోజు అంటున్నాడు నీకు రోగమును తీసివేస్తాడట, నీ గాయములన్నీ కూడా నా ప్రభు కడతాడట. ఆయన గాయపడిన హస్తముతో నీ గాయము కట్టిన తర్వాత నువ్వెంత సుఖముగా ఉంటావు, నువ్వెంత సౌఖ్యముగా ఉంటావు, నువ్వెంత ఆనందముగా ఉంటావు, నువ్వెంత ఆరోగ్యముగా ఉంటావు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలె నీ జీవితం మార్చబడబోతున్నది. ఎప్పుడు ఉంటావు ఉబుకుచుండు నీటి ఊట వలె, ఎప్పుడు ఆరోగ్యముగా, ఎప్పుడు సంతోషముగా, ఎప్పుడు నవ్వుతూ, ఎప్పుడు సంతోషము నీలో నుంచి వచ్చినట్లుగా నీ గాయములన్నీ కూడా ఈరోజు నా ప్రభు మాన్పబోతున్నాడు. నీ గాయములు మాన్పబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వునివ్వబోతున్నాడు. సంవత్సరాల తరబడి ఏడుస్తున్నావేమో, శత్రు పోరాటము నీకున్నదేమో, కుటుంబంలో పోరాటం ఉన్నదేమో, ఆర్థికముగా పోరాటం ఉన్నదేమో, నిన్నెవ్వరు పట్టించుకోవట్లేదేమో తల్లి తండ్రి. అయితే నా దేవుడు అంటున్నాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నీ గాయములు కట్టబోతున్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, నీ గాయం ఎంత పెద్దదైనా కూడా అది కట్టడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ గాయములు కట్టబోతున్నాడు. ఆయన నీ గాయములు కట్టబోతున్నాడు. కనుక మీరు ధైర్యముగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ఒక దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు ఆత్మను వర్ధిల్లింపజేయాలి. ఆత్మ నీలో ఆనందించాలి. నీ క్రియలను బట్టి, నీ చూపులను బట్టి, నీ మాటలను బట్టి, నీ సహాయాన్ని బట్టి, నీ పొరుగువానికి నువ్వు చేసే సహాయాన్ని బట్టి, నీవు చేస్తున్న మేలును బట్టి నీ ఆత్మ నీలో సంతోషించిన కొలది కార్యములు జరుగుతాయి. ఆత్మను అణిచివేసి మనిషి ఆత్మ పనిచేస్తే చూడు, మనిషి ఆత్మ ఎప్పుడు అసూయ, ద్వేషము, కోపము, మదము, మత్సరం అంతా వ్యతిరేకముగా, అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మన ఆత్మ పనిచేస్తుందండి. కాదు, మన ఆత్మను అణిచివేయాలి, అపవాది ఆత్మను అణిచివేయాలి. దేవుని ఆత్మ మనలో వర్ధిల్లుచూ ఉండాలి. ఎంతవరకు వర్ధిల్లాలి? నిన్ను పాతి పెట్టే వరకు దేవుని ఆత్మ నీలో వర్ధిల్లుతూ ఉండాలి. దేవుని ఆత్మ నీలో వర్ధిల్లుతుండాలి. చక్కగా అంటున్నాడు, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లిన కొలది, ప్రియుడాని ఆత్మ వర్ధిల్లిన కొలది నువ్వు అన్ని విషయములో సుఖముగా సౌఖ్యముగా ఉండునట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? మీ సేవకులు చేస్తున్నారు ప్రార్థన, మీరు వర్ధిల్లాలని. అంతకంటే ముందు మనందరి కోసం మన రక్షకుడు, మన ప్రభు యేసు ప్రభు మన కోసం ప్రార్థన చేస్తున్నాడండి.
ఈ పగలు నీవు సుఖముగా సౌఖ్యముగా ఉండవలెనని నిన్ను గురించి ఆలోచన కలిగి అక్కర కలిగి ఆయన దివారాత్రములు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ పక్షముగా ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు మామూలు వ్యక్తి కాదు, అసాధారణమైన వ్యక్తి కాదు, ఏదో చిన్న చిన్న పనులు చేసే వ్యక్తి కాదు. సృష్టిని అందులో సమస్తమును కలగజేసి అందులో ఒక ఆణిముత్యములాగా ఒక విలువైన వ్యక్తిగా నిన్ను ఆయన అరచేతులతో చేసుకొని ఉన్నాడు. ఆయన నిత్యము ఆయన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని నిన్ను చూస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నీకు నేను విడుదలనిస్తా, నీ గాయములను నేను కడతా, నీ రోగములను నేను మాన్పివేస్తా, నిత్యము నేను నీతో పాటు ఉన్నాను అని ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. ఈరోజు దుఃఖముతో ఉన్నావా, బాధతో ఉన్నావా, చాలా భరించలేని స్థితిలో ఉన్నావా? అయితే నీ గాయములు ఆయన కట్టబోతున్నాడు. నీకు నెమ్మది, నీ సమాధానమును ఆయన ఇవ్వబోతున్నాడు. కనుక మనమందరము కూడా వాక్యం విన్నాం, మన జీవితంలో సరిచేసుకోవలసినవి సరిచేసుకోవాలి. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఎవరెవరు ప్రభువా వాక్యాన్ని విన్నారో అయ్యా, వారు మనిషి ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వక పరిశుద్ధాత్మలో అయ్యా తండ్రి వారు ఆనందించినట్లుగా, పరిశుద్ధాత్మను ఆనందపరచినట్లుగా, వారి ఆత్మ వర్ధిల్లిన కొలది వారు అన్ని విషయంలో సుఖముగా సౌఖ్యముగా అయ్యా ఉండునట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు ఆశీర్వదించి వారి గాయములు వారి రోగములు మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం. నీతిమంతులుగా నీ బిడ్డలు వర్ధిల్లుతూ అన్ని విషయంలో సుఖముగా ఉండనట్లుగా నీ కృప అధికము చేయమని ప్రార్థిస్తున్నాం. నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.